టాటా పంచ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న తరుణంలో ఈ మోడల్కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మరోసారి ఇండియన్ రోడ్లపై దర్శనమిచ్చింది. ఈ మోడల్కు సంబంధించి టెస్ట్ రన్ని తాజాగా నిర్వహించింది టాటా మోటార్స్ సంస్థ. ఫలితంగా డిజైన్ పరంగా ఇంకొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. టెస్టింగ్ దశలో ఉన్న టాటా పంచ్ ఈవీకి సంబంధించిన స్పై షాట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఫోటోలు చూస్తుంటే నెక్సాన్ ఈవీ తరహాలో ఎల్ఈడీ హెడ్లైట్స్ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఐసీఈ ఇంజన్తో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ డిజైన్లో మార్పులు చేసినట్టు అనిపిస్తోంది. గ్రిల్, బంపర్, 5 స్పోక్ అలై వీల్స్, రేర్ వీల్ డిస్క్ బ్రేక్స్ కూడా మార్చినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వాహనాలకు కనెక్టెడ్ ఎల్ఈడీ టైల్ లైట్స్ ఇస్తోంది టాటా మోటార్స్. అందుకే టాటా పంచ్ ఈవీని కూడా దీనిని మనం చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా టాటా పంచ్ ఈవీ ఇంటీరియర్లో భారీ మార్పులు కనిపిస్తాయట. భారీ 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి వస్తాయని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ చార్జర్, సన్ రూఫ్ వంటివి ఈ ఈవీలో చూడొచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏబిఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉంటాయని సమాచారం. ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో 2 ఇంజన్లు ఉంటాయని టాక్ నడుస్తోంది. ఒకటి మిడ్ రేంజ్, రెండోది లాంగ్ రేంజ్. బ్యాటరీ ప్యాక్ రేంజ్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ మోడల్ ఇప్పటికే లాంచ్ అయిపోయి ఉండాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు సెప్టెంబర్ నుంచి టాటా పంచ్ ఈవీ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఈ మోడల్ని సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాకపోతే దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 12 లక్షలుగా ఉండొచ్చని టాక్ నడుస్తోంది. ఈ మోడల్ లాంచ్ అయితే సిట్రోయన్ ఈ C3కి గట్టి పోటీనిస్తోంది.